हेलो हाय नमस्ते वनकम नमस्कार सत श्री अकाल और आप देख रहे हैं पूनम शर्मा रिएक्शन चैनल। और आज हम रिएक्ट करने वाले हैं कुली के प्री रिलीज इवेंट के एक पार्ट के ऊपर। जैसे कि आपको पता ही है कि कुली आने वाली है 14 तारीख को। उससे पहले उसका ट्रेलर लॉन्च हुआ, उसमें एक प्री रिलीज इवेंट हुआ था भाई, जिसमें सारे आर्टिस्ट आए थे। बट आई थिंक क्या रजनीकांत सर नहीं आ पाए थे बिकॉज ऑफ जो भी रीजन है वो हमें पता नहीं, क्योंकि मैंने ये इवेंट नहीं देखा है। और इसमें इस पूरे ट्रेलर में जितने भी मतलब आर्टिस्ट हैं वो सारे आए हैं, सब ने अपनी अपनी स्पीच दी है गाने मतलब मूवी को लेकर के, बाकी के आर्टिस्ट को लेकर के, और भी जो उनके मूवमेंट्स हैं उन सब चीज को लेकर के उन्होंने पूरा का पूरा एक स्पीच दिया है। बट अभी हम करने वाले हैं रजनीकांत सर की स्पीच को लेकर के कुली के ऊपर और अपने को आर्टिस्ट के ऊपर। तो भाई देखते हैं सुपरस्टार रजनीकांत सर क्या बोल रहे हैं या फिर क्या अपनी भावनाएं फीलिंग्स बताना चाहते हैं। तो देखते हैं इस इवेंट में उन्होंने क्या बोला है, देन बात करते हैं। रजनीकांत सर పంపించారు. సో ప్లేయింగ్ ద స్పెషల్ వీడియో బైట్ ఆఫ్ సూపర్ స్టార్ తలైవా రజనీ సార్. స్పెషల్ వీడియో బైట్ है भाई. బావా తెలుగు సినిమా ప్రేక్షకులకి నా నమస్కారం. నమస్కారం. ఇది నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్, డైమండ్ జూబ్లీ ఇయర్. ఈ ఇయర్లో కూలీ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో అనిరుద్ మ్యూజిక్ దీంట్లో వచ్చి ఆగస్ట్ 14th డైమండ్ జూబ్లీ పిక్చర్ వస్తూ ఉంది. ఈ లోకేష్ కనకరాజ్ ఎలాగంటే ఇక్కడ రాజమౌళి ఇలాగా రాజమౌళి గారు తీసిన పిక్చర్ అన్నీ హిట్, అలాగా లోకేష్ కనకరాజ్ పిక్చర్ తీసిన అన్నీ సూపర్ హిట్. ఆ కాంబినేషన్లో నేను వచ్చి ఈ పిక్చర్లో చేస్తున్నాను. దీంట్లో ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఈ స్టార్ కాస్టింగ్. సత్యరాజ్ చాలా ఏళ్ళ తర్వాత సత్యరాజ్తో నేను వచ్చి మళ్ళీ పనిచేస్తున్నాను. దాని శృతి హాసన్ వాళ్ళతో, దాని తర్వాత ఉపేంద్ర కన్నడ సూపర్ స్టార్, ఎలాంటి ఆర్టిస్ట్ అని మీకు తెలుసు. ఆయన కూడా దీంట్లో వచ్చి ఒక క్యామియో చేస్తున్నారు. దాని తర్వాత షౌబిన్ అని ఒక దయాళ్ అని ఒక విలన్ క్యారెక్టర్ అండి. ఇంకోటి దోహా అని అమీర్ ఖాన్ ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ ఫిల్మ్స్లో స్పెషల్ అపీరెన్స్. యాక్చువల్లీ ఆయన కెరియర్లోనే ఒక స్పెషల్ అపీరెన్స్ చేస్తున్నది ఇదే ఫస్ట్ టైం అమీర్ ఖాన్. దాని తర్వాత ఇంకా చాలా పెద్ద అట్రాక్షన్ ఏంటంటే కింగ్ మన నాగార్జున గారు దీంట్లో యాంటీ క్యారెక్టర్ విలన్గా చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్ విని వెంటనే నేను వచ్చి ఆ క్యారెక్టర్ సైమన్ అది నేనే చేయాలని ఆశ. అంత ఒక నాకు ఎప్పుడూ విలన్ చేయాలంటే చాలా ఇష్టం. విలన్ కదా ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే అది చాలా స్టైలిష్గా ఉండాలి అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అది కరెక్ట్గా డైరెక్టర్ గారు వచ్చి ఒక 6 months ఆ క్యారెక్టర్ని ఎవరిని కావాలని చెప్పి దాని తర్వాత నాతో సార్ ఒకరితో మాట్లాడుతున్నాను. 6 times వచ్చి మీటింగ్ అయిపోయింది, సిట్టింగ్ అయిపోయింది. ఎలాగైనా ఆయన వచ్చి తీసుకొచ్చేస్తాను అని చెప్పారు. నాకు ఎవరు అని దాని తర్వాత ఉండే సార్ గుడ్ న్యూస్ ఏంటి, సైమన్ క్యారెక్టర్కి యాక్టర్ దొరికారు. ఎవరు? నాగార్జున. షాక్. నాగార్జున గారు, కింగ్ నాగార్జున ఒప్పుకున్నారా? అవును సార్. నాకు వచ్చి డెఫినెట్గా డబ్బు ఇచ్చి ఆయన వచ్చి యాక్టింగ్ చేస్తారని నేను లేదు. కోట్యాధీశ్వరుడు, డబ్బు కోసం ఆయన యాక్ట్ చేయడు, ఎందుకు అవసరమే లేదు. ఆయనకే అనిపిస్తుంటుంది. ఐ థింక్ ఎప్పుడూ మంచివాడుగా చేసి ఎన్ని రోజులు మంచివాడుగా చేసేది ఒక చేంజ్ ఉంది, చేస్తామని ఈ పిక్చర్లో ఆయన ఒప్పుకొని ఉన్నారు. చాలా 33 years అయింది అనుకుంటాను ఆయనతో నేను పిక్చర్ చేశాను నేను. దాని తర్వాత ఈ పిక్చర్లో ఆయనతో నాగార్జున గారితో పనిచేసేది. అప్పుడు ఎలా చూశాను, దానికంటే ఇంకా యంగ్గా ఉన్నారు. నాదంతా వెంటలంతా ఊడిపోయింది. అంత యంగ్గా స్కిన్ టోను, ఫిజిక్స్ నాకు ఆశ్చర్యమైంది. ఏం సార్ ఇది, ఏం రహస్యం, ఏంటి ఇలాగ ఉన్నారు చెప్పండి సార్. సార్ ఏముంది రజనీ గారు, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ అండ్ కొద్దిగా డయట్ అండ్ 6:30 దానిపైన వచ్చి మేము డిన్నర్, అంతే. దాంట్లో ఫినిష్ అయిపోవాలి. ఇంకొకటి మా ఫాదర్ ఆ జీన్స్, ఇంకొకటి మా ఫాదర్ చెప్పింది ఏది విషయాలు పెద్దగా
డిస్టర్బ్ చేసుకోవద్దు, హ్యాపీగా ఉండు, జరిగేది జరుగుతుంది అని. అది ఆయన రహస్యం. దాని తర్వాత దీంట్లో వచ్చి ఒక 17 days ఇన్ థాయిలాండ్లో వచ్చి ఆయనతో కలిపి కంటిన్యూస్గా వచ్చి పని చేసే ఒక అవకాశం దొరికింది. నాగార్జున గారు నా లైఫ్లో మర్చిపోను, నా మైస్లో మర్చిపోను. మీతో మాట్లాడింది, మీ సలహాలు, మీ ఆ నాలెడ్జ్ అంతా. యు ఆర్ ఎ జెంట్లమన్ సార్, యు ఆర్ ఎ జెంట్లమన్, నాట్ ఓన్లీ హ్యాండ్సమ్, యు ఆర్ ఎ జెంట్లమన్. అండ్ ఆ సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు చేస్తుంటారు, పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. యాజ్ ఏ విలన్ నాకే వచ్చి నేనే ఇలా చేయగలను అనిపించింది. ఫెంటాస్టిక్, అదురు కొట్టేశాడు నాగార్జున గారు. డెఫినెట్గా ఫ్యాన్స్ వాళ్ళంతా చూస్తే అది సూపర్. ద హైలైట్ నాగార్జున అండ్ అమీర్ ఖాన్ అండ్ శోభీన్, శృతి, ఒక్కొక్కరు ఆ పిక్చర్లో. అండ్ ఎస్పెషలీ నాగార్జున గారు టెరిఫిక్ యాజ్ ఎ సైమన్. ఎలాగ భాష దాంట్లో ఒక యాంటనీ లాగా, కూలీ ఒక సైమన్. సో అనిరుద్ధ్ మ్యూజిక్తో డెఫినెట్గా ఫెంటాస్టిక్గా చేస్తుంటారు. ఈ పిక్చర్ చాలా బాగా ఆడాలి, మీరు ఆడించాలి అని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. थैंक यू रजनी सर. वाह, इसी वीडियो से आपको समझ में आ रहा होगा कि मतलब इस मूवी में कितना ज्यादा मेहनत लगी है लोगों की. और जैसे कि बोला कि स्पेशली जो साइमन का जो क्या बोलेंगे कैरेक्टर है, नागार्जुन सर का जो कैरेक्टर है वो बहुत ही डिफरेंट है, बहुत ही ज्यादा मेहनत लगी है, बहुत ही स्पेशल काइंड ऑफ विलन है. और नागार्जुन सर को एज अ विलन देखना अपने आप में एक बहुत बड़ा ट्रीट होगा. और फिर आमिर खान भी एज अ विलन इसमें आ रहे हैं, एंड देन शोबिन है, और भी मतलब पूरा एक जो स्टार कास्ट की जो पूरी मेहनत है वो एक छोटे से वीडियो में ही समझ में आ गया कि रजनी सर ने जिस हिसाब से प्रेज किया, जिस हिसाब से बताई सारी चीजें. देखो मूवी के बारे में तो चलो कुछ नहीं बताया, लेकिन कैरेक्टर्स के बारे में बताया कि कैसे कैसे कितने मजेदार कैरेक्टर्स हैं और कितने बखूबी उन्होंने अपना कैरेक्टर निभाया है. मजा आया देख करके. वेरी 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 एक्साइटेड इस मूवी को लेकर के, कुली को लेकर के. और नेक्स्ट यस मैं नागार्जुन सर की स्पीच करने वाली हूँ. पहले तो हम इसको एंजॉय करते हैं. और अगर आपकी ऐसी ही कोई भी रिक्वेस्ट हो, देखो वैसे मूवी आ रही है 14 अगस्त को, मुझे पता है कि सब जाने वाले हैं इसको देखने के लिए. बट अगर इस मूवी का या फिर इस टॉपिक के ऊपर आपको किसी भी तरीके का रिएक्शन चाहिए, या फिर किसी और भी आपकी कोई पर्टिकुलर वीडियो हो, कोई भी जिस पर आप रिएक्शन चाहते हो, तो आप वो कमेंट सेक्शन में बता सकते हो, या फिर आप मुझे इंस्टाग्राम पे डीएम भी कर सकते हो. एंड प्लीज सब्सक्राइब द चैनल. हम मिलेंगे अगले वीडियो में. बाय बाय.